అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ గా వైసీపీ మారి మునిగిపోయిందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి విమర్శించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తిరుపతి అవినీతిపై విచారణ చేస్తుంటే భయపడే విధంగా అవినీతి బయటపడిందన్నారు. 5 సంవత్సరాల్లో జరిగిన కార్యక్రమాలపై విజిలెన్స్ విచారణ చేపట్టాలన్నారు. తిరుపతి నుండి తాడేపల్లి వరకు కమిషన్లు అందాయని, స్మార్ట్ సిటీ నిధులను తిమింగలాల్లో కోట్ల రూపాయలు మింగేశారని ఆరోపించారు. టీడీఆర్ బాండ్లు వైసీపీ బాండ్లుగా మారిపోయాయని, దీనిపై నిష్పక్షపాతంగా విచారణ చేసి చర్యలు తీసుకోవాలన్నారు. మున్సిపాలిటీ వాహనాలకు ఫిట్నెస్ వివరాలు 24 గంటల్లో వెల్లడించాలని, లేకపోతే ఆందోళనకు దిగుతామని భానుప్రకాష్ రెడ్డి హెచ్చరించారు. ఇక్కడ జరిగినటువంటి అవినీతి అక్రమాలపై ప్రత్యేక దృష్టి పెట్టి ఇక్కడ అవినీతి అక్రమాల్లో పాత్రదారులు, సూత్రధారులు, వాటాదారులు ముఖ్యమైన మిత్రులారా, పాత్రదారులు ఒకరు ఉంటారు, సూత్రధారులు ఒకరు ఉంటారు, వాటాదారులు ఒకరు ఉంటారు. వీళ్ళందరినీ శిక్షించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాలి. ఆ విధంగా మేము విజిలెన్స్కి భారతీయ జనతా పార్టీ పూర్తి ఆధారాలతో మేము కూడా కంప్లైంట్ ఇవ్వబోతున్నాం. మేము ఖచ్చితంగా వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టాలి. మేము వదిలే ప్రసక్తి లేదు, క్రిమినల్ కేసులు పెట్టాలి. తమాషా ప్రజల ప్రాణాలతో ఫిట్నెస్ సర్టిఫికేట్ లేకపోతే ఏ విధంగా వాహనం పోతుందండి? నాకు తెలిసి దాదాపు ఒక 90-80 ఆటోలు ఉన్నాయి, ట్రాక్టర్లు ఉన్నాయి, లారీలు ఉన్నాయి. పొరపాటు దానికి ఫిట్నెస్ లేకపోతే బ్రేక్ పడకపోతే ఎవరు బాధ్యులు? నేను అందుకనే మిత్రులారా, కోడు బొచ్చు నుంచి తుక్కు వరకు అమ్ముకున్నారని. అదే తుక్కు అంటే ఏది? స్క్రాప్ బండుల్లో దేన్ని వదలలేదు వాళ్ళు. టైర్ల దగ్గర నుంచి, డీజిల్ దగ్గర నుంచి అన్నింటిలో అధికార దుర్వినియోగం. ఖచ్చితంగా రాబో రోజుల్లో చాలా సీరియస్గా ఉంటుంది ఎంక్వైరీ. మా దగ్గర వివరాలు ఉన్నాయి. ఎవరైనా సరే, డిఈ విజయో అజయో ఎవరున్నా సరే, అంటే మా అజయ్ కాదు, ఎవరైనా సరే వారి మీద శాఖాపరమైన చర్యలు తీసుకోవాలి. తీసుకునే విధంగా భారతీయ జనతా పార్టీ ఒత్తిడి పెడుతుంది. మేమైతే వదిలే ప్రసక్తి లేదు.